ఏపీలో మావిగన్ ఫ్లెక్సీలు వెలిశాయి. మచిలీపట్నం నుంచి విజయవాడ, గుంటూరు వరకు ఈ ఫ్లెక్సీలు భారీ హోర్డింగ్లు దర్శనమిస్తున్నాయి. ప్రధాన రహదారులతో పాటు అనేక సర్వీస్ రోడ్ల పక్కన మావిగన్ ఫ్లెక్సీలు, హోర్డింగ్లను ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల పేర్లతో ఇవి కనిపిస్తున్నాయి. మావిగన్ను రాజధానిగా ఏర్పాటు చేస్తే కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ఆ హోర్డింగ్లను ఏర్పాటు చేశారు. మచిలీపట్నంలో పోర్ట్, ప్రభుత్వ మెడికల్ కాలేజ్, సముద్రం ఉన్నాయని, విజయవాడలోనూ మెడికల్ కాలేజీలు, కృష్ణానది, ఎయిర్పోర్ట్, రైల్వే జంక్షన్, అతిపెద్ద బస్ స్టేషన్లు ఉన్నాయని, ఇక గుంటూరులో అయితే అతిపెద్ద మార్కెట్ యార్డ్, రైల్వే జంక్షన్, బస్ స్టేషన్తో పాటు ఎయిమ్స్ వంటి అతిపెద్ద హాస్పిటల్, ఇక నేషనల్ హైవేలు ఇలా అనేకం ఉన్నాయంటూ ఆ హోర్డింగ్లో పేర్కొన్నారు. ఈ మావిగన్ కారిడార్ అభివృద్ధి అయితే రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్లా మారుతుందంటూ ఆ ఫ్లెక్సీలు, హోర్డింగుల్లో రాస్తుంది. ఇవన్నీ జనాన్ని ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. ఏపీలో మావిగన్ ఫ్లెక్సీలు వెలిశాయి. మచిలీపట్నం నుంచి విజయవాడ, గుంటూరు వరకు ఈ ఫ్లెక్సీలు భారీ హోర్డింగ్లు దర్శనమిస్తున్నాయి. ప్రధాన రహదారులతో పాటు అనేక సర్వీస్ రోడ్ల పక్కన మావిగన్ ఫ్లెక్సీలు, హోర్డింగ్లను ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల పేర్లతో ఇవి కనిపిస్తున్నాయి. మావిగన్ను రాజధానిగా ఏర్పాటు చేస్తే కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ఆ హోర్డింగ్లను ఏర్పాటు చేశారు. మచిలీపట్నంలో పోర్ట్, ప్రభుత్వ మెడికల్ కాలేజ్, సముద్రం ఉన్నాయని, విజయవాడలోనూ మెడికల్ కాలేజీలు, కృష్ణానది, ఎయిర్పోర్ట్, రైల్వే జంక్షన్, అతిపెద్ద బస్ స్టేషన్లు ఉన్నాయని, ఇక గుంటూరులో అయితే అతిపెద్ద మార్కెట్ యార్డ్, రైల్వే జంక్షన్, బస్ స్టేషన్తో పాటు ఎయిమ్స్ వంటి అతిపెద్ద హాస్పిటల్, ఇక నేషనల్ హైవేలు ఇలా అనేకం ఉన్నాయంటూ ఆ హోర్డింగ్లో పేర్కొన్నారు. ఈ మావిగన్ కారిడార్ అభివృద్ధి అయితే రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్లా మారుతుందంటూ ఆ ఫ్లెక్సీలు, హోర్డింగుల్లో రాస్తుంది. ఇవన్నీ జనాన్ని ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి.